సంఘమంతా కూడా కూర్చునవలసిందిగా మనవి చేస్తా ఉన్నాను. వివాహ ఆరాధన క్రమమున ప్రారంభించుకుందాం. మిక్కిలి ప్రియులారా, వివాహ కార్యక్రమం ద్వారా ఈ స్త్రీ పురుషులిద్దరిని జతపరచుటకు మనము దేవుని సన్నిధానమునందు కూడి ఉన్నాము. వివాహ పద్ధతి దేవుని చేత ఏర్పాటు చేయబడింది. అందరూ ఈ పద్ధతిని గౌరవించవలెను. పరిశుద్ధ గ్రంథం విధించున్నది. మన ప్రభు యేసుక్రీస్తు గలిలయలో కానాలో జరిగిన వివాహం వెలుట ద్వారా దీన్ని ఆశీర్వదించెను. స్టాండము నుండి దేవుడు పురుషుని స్త్రీగాను సృజించెను. ఈ హేతు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనును. వారందరూ ఏక శరీరమై ఉందురు గనుక వారి ఇద్దరును ఉండక ఏక శరీరముగా ఉందురు. కాబట్టి దేవుడు జతపరిచిన దానిని మనుషుడు ఏర్పరచకూడదని వారితో చెప్పెను. ఆ హేతువులేమనగా, మొదటిది, దేవుని చిత్త ప్రకారము మనుష్య జాతి వృద్ధి పొందినట్లు పిల్లలు ప్రభు యొక్క భయమునందును క్రమశిక్షణ యందును ఆయన పరిశుద్ధ నామమునకు మహిమకరముగాను పెంచబడినట్లు వివాహము ఏర్పడి ఉన్నది. రెండవది, దేవునిచే నాటబడిన స్వాభావికమైన కోరికలను అపేక్షలను పరిశుద్ధపరచబడి యుక్తంగా క్రమపరచబడినట్లు దేవుని వలన ఈ పరిశుద్ధ స్థితికి పిలబడిన వారు అందులో పవిత్రులుగా జీవించినట్లు ఇది ఏర్పడి ఉన్నది. మూడవది, సుఖ దుఃఖములలో ఒకరినొకరు తోడుగాను సహాయముగాను ఆదరణగా ఉండినట్లు ఇది ఏర్పడి ఉన్నది. పెండ్లి కుమారుడు రెవరెండ్ ఎడ్వర్డ్ సుందరరత్నం, అలాగే పెండ్లి కుమార్తె శ్వేత బిందు వారు మాత్రమే నిల్చుండాలా, మిగిలిన వారు కూర్చోవాలా. ఈ యొక్క పరిశుద్ధ వివాహానికి మన మధ్యలోనికి ఈ యొక్క గణనీయమైనటువంటి వివాహం జరిగించడానికి మన యొక్క అధ్యక్షుల వారు ది రైట్ రెవరెండ్ డాక్టర్ జార్జ్ కొర్నెలియస్ తండ్రి గారు మన మధ్యలో ఉండడం ఎంతో సంతోషదాయకం. ఈ బిడ్డలకు చాలా దీవెనకరం, మనందరికీ సంతోషదాయకం. ఇరు కుటుంబాల పక్షంగా, నోబుల్ మిషనరీ సంఘ పక్షంగా మరి తండ్రి గారిని మా మధ్యలోనికి స్వాగతిస్తూ ఉన్నాము. ప్రత్యేకమైనటువంటి వందనాలను తెలియచేస్తూ ఉన్నాము. అలాగునని ఈ యొక్క వివాహానికి అతిథులుగా విచ్చేసినటువంటి గురువర్యులందరికీ కూడా స్వాగతాన్ని పలుకుచూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి వీరిరువురు రెవరెండ్ ఎడ్వర్డ్ సుందరరత్నం, శ్వేత బిందు పరిశుద్ధ స్థితిలో జతపరచబడుటకు వారు వచ్చి ఉన్నారు. కాబట్టి
వీరిరువురు యథావిధిగా జతపరచబడకూడదని తగిన హేతువు ఏదైనను ఎవరైనను కనుపరచగలిగినట్లయితే అది ఇప్పుడే ఇక్కడే వ్రాతపూర్వకముగా తెలియచేయవలను, లేదా ఇక ఎప్పటికీ ఓరకుండవలెను. వీరిరువురు వివాహం ఆడరాదని ఏమైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే దాన్ని ఇప్పుడే ఇక్కడే వెల్లడి చేయవలెను, లేదా ఇక ఎప్పటికీ ఓరకుండవలెను. సంఘమంతా కూడా మౌనము దాల్చినది కనుక అంగీకారాన్ని తెలియచేస్తున్నట్లుగా భావిస్తూ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని వెళుతూ ఉన్నాం. రెవరెండ్ ఎడ్వర్డ్ సుందరరాజ్ రత్నం అలాగే శ్వేత బిందు దేవుని వాక్య ప్రకారం కాక మరి ఒక విధముగా జతపరచబడినటువంటి వారందరూ దేవుని చేత జతపరచబడిన వారు కారనియు, వారి వివాహం యథావిధిగా నుండదనియు మీరు ఇరువురు కూడా బాగుగా రూఢిపరచుకొని వెళ్ళను. కాబట్టి హృదయ రహస్యములన్నీ బయలుపరచబడు భయంకరమైన విమర్శ దినమందు మీరు ఉభయులు కూడా ఉత్తరం ఇవ్వవలెను గనుక మీరు యథావిధిగా వివాహం వల్ల జతపరచబడకూడదని, ఒకవేళ మీ ఇద్దరిలో ఏదైనా ఒకవేళ ఆటంకము ఉన్న ఎడల ఇప్పుడే దాన్ని ఇక్కడే ఒప్పుకొనవలెనని గట్టిగా ఆజ్ఞాపించుచూ ఉన్నాను. ఏమైనా అభ్యంతరం ఉందా అయ్యగారు? అభ్యంతరం లేదు అయ్యగారు. అభ్యంతరం లేదండి. ఎడ్వర్డ్ సుందరరత్నం అలాగే శ్వేత బిందు దేవుని నిర్ణయము చొప్పున ఈ పరిశుద్ధ వివాహ స్థితిలో కూడినుటకు ఈ స్త్రీని అనగా శ్వేత బిందును మీరు మీ యొక్క పెండ్లి భార్యనుగా చేసుకుందురా? చేసుకుందును. ఈమెను ప్రేమించి ఆదరించి గణపరిచి వ్యాధి అందును ఆరోగ్యమందును ఈమెను కాపాడి ఇతరులక మీరు ఉభయలు బ్రతుకు కాలమంతయు ఈమెకే అనగా శ్వేత బిందుకు భర్త అయ్యుందురా? ఉందును. శ్వేత బిందు దేవుని నిర్ణయము చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడినుటకు ఈ పురుషుని అనగా రెవరెండ్ ఎడ్వర్డ్ సుందరరత్నం వారిని నీ పెండ్లి భర్తనుగా చేసుకుందురా? చేసుకుందును. ఇతన్ని ప్రేమించి ఆదరించి గణపరిచి వ్యాధి అందును ఆరోగ్యమందును ఇతన్ని కాపాడి ఇతరులక మీరుభయులు బ్రతుకు కాలమంతయు ఇతనికే భార్య ఉందువా? ఉందును. వివాహమాడుటకు ఈ స్త్రీని పురుషునికి ఇచ్చువారు రావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను. పాప యొక్క తల్లిదండ్రులు అలాగనే బాబు యొక్క తల్లిదండ్రులు కూడా ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. అమ్మాయి కుడి చేయబట్టుకోండి. కొంచెం అటు ఉండండి. బోర్డు తీసేయండి. అందించండి.
కొంచెం ముందుకు రండి అమ్మా. రాజు గారు ముందుకు రండి. మీరు కూర్చోండి అమ్మా. ఇరువురు కూడా చేసేటువంటి ప్రమాణములను ఒకరినొకరు దేవుని సమక్షములో, సంఘ సమక్షములో, మన యొక్క పీఠాధిపతుల వారి సమక్షంలో చేస్తున్న ప్రతి ప్రమాణమును జాగ్రత్తగా గమనించి ప్రమాణం చేయవలెను. ఎడ్వర్డ్ సుందరరత్నం అను నేను, ఎడ్వర్డ్ సుందరరత్నం అని నేను, శ్వేతబిందు అను నిన్ను, శ్వేతబిందు అను నిన్ను, ఇది మొదలుకొని మన జీవిత పర్యంతము దేవుని దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా పెండ్లి భార్యగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని ప్రమాణము చేయుచున్నాను. శ్వేతబిందు అను నేను, ఎడ్వర్డ్ సుందరరత్నం అను నిన్ను, ఇది మొదలుకొని మన జీవితాంతము దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా పెండ్లి భర్తనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని ప్రమాణము చేయుచున్నాను. దేవుడు మీ ప్రమాణములను విని ఉన్నాడు, అందుకు మేము సాక్షులం. తాళిబొట్టు అలాగనే ఉంగరములు ఉంటే దయచేసి వాటిని అందజేయవలసిందిగా తెలియజేస్తా ఉన్నాను. మంగళసూత్రము మరియు ఉంగరములు.
ప్రార్థించుదము. కన్నికరము గల ప్రభువా, ఈ మంగళసూత్రమును ఆశీర్వదించి దీన్ని కట్టువారును ధరించువారును ఒకరి ఎడల ఒకరు నిరంతరము నమ్మకముగా మెలుగునట్లును తామిద్దరూ బ్రతుకు కాలమంతయు ప్రేమతో జీవితం సాగించుకొనున్నట్లు అనుగ్రహించుమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. రెవరెండ్ ఎడ్వర్డ్ సుందర్ రాజరత్నం గారు శ్వేతా బిందుని కన్ఫర్మ్ చేస్తా ఉన్నారు ముసుగును తొలగించి. కన్ఫర్మ్ చేశారా? రెడీగా నా వెంట చెప్పండి. నిత్య నమ్మకమునకును స్థిరమైన ప్రేమకును సూచనగా ఈ మంగళసూత్రమును నీకు ధరింపచేయుచున్నాను. మరియు నా శరీరముతో నిన్ను గణపరచి నా ఆస్తి అంతటిలో నిన్ను పాలి భాగస్థురాలినిగా చేసుకొనుచున్నాను. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క పేరట ప్రమాణం చేయుచున్నాను. ఎడ్వర్డ్ సుందర్ రత్నం, శ్వేత బిందు దేవుని సమక్షమందును ఈ సభ ఎదుటను ఒకరికొకరు తమ ప్రమాణములు చేసి ఉన్నారు కనుక దేవుని నిర్ణయమును బట్టి ఈ దేశ చట్టమును బట్టి మీరిరువురును భార్యాభర్తలని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమందు ప్రకటించుచున్నాను. ఆమేన్.
కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు ఎడబాపకూడదు. అత్యంత కృపా కనికరములు గల దేవ, పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో అట్టి మా తండ్రి, నీ నామమున మేము దీవించుచున్న ఈ రెవరెండ్ సిహెచ్ ఎడ్వర్డ్ సుందర్ రత్నం మీదను, శ్వేత బిందు మీదను నీ ఆశీర్వాదములను కుమ్మరింపము. వీరు నమ్మకముగా కలిసి జీవించినట్లును, ఉభయుల మధ్య తాము చేసుకున్న నిబంధనను ప్రమాణములను వీరు తప్పక నెరవేర్చి నిలుపుకొనున్నట్లును, పరిపూర్ణ ప్రేమ సమాధానముల యందు వీరు నిత్యము నిలిచియుండి నీ ఆజ్ఞలను అనుసరించి జీవించినట్లు అనుగ్రహించుమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ అయిన దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి సంరక్షించి కాపాడును గాక. ప్రభు మిమ్మల్ని అనుగ్రహముతో కటాక్షించి పరమందు మీరు నిత్య జీవము పొందుటకై యహమందు అనుకూలముగా కాలము గడుపునట్లు ఆత్మ సంబంధమైన ప్రతి దీవెనలతోనూ వరములతోనూ మిమ్ములను నింపును గాక. ఆమేన్. అందరూ మోకరించండి. మనమందరం కూడా మోకరించి దేవుని మహిమపరచులాగున మానవ జ్ఞానమును మించి నటి అనేటువంటి సంగీతమును మనమందరం కూడా
అందరం కూడా కూర్చుందాము. అలాగే పెండ్లి కుమారుడు అలాగే పెండ్లి కుమార్తె లేచి ఉండి వారికి ఏర్పరచబడినటువంటి స్థలములో ఆశీర్లు కావలసిందిగా మనం చేస్తాం. ఈ వివాహం కొరక ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగములు వరుసగా చదివి ఈ సమయంలో వినిపించబడతాయి. ముందుగా మొదటి లేఖన భాగం ఈ శుభ సమయములకై ఏర్పాటు చేయబడిన పాఠముగా ఆది కాండము రెండవ అధ్యాయము ఆది కాండము 2వ అధ్యాయము 18వ వచనం నుండి 24వ వచనం వరకు రాయబడిన దేవుని వాక్యమును విందాము. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయదననుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టెనో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులను ఆకాశ పక్షులను సమస్త భూజంతువులను పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్క ఎముకలలో నుండి ఒక దానిని తీసి ఆ చోటున మాంసముతో పూడ్చివేసాను. తరువాత దేవుడైన యెహోవా ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీని గాను నిర్మించాను. ఆమె ఆదాము నద్దకు తీసుకొని వచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము. ఇది నరు నుండి తీయబడిన గనుక తీయబడిన గనుక వానికి అవ్వ అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందరు. ఈ మట్టునకు మొదటి పాఠము సరి. రెండవ పాఠ్యభాగం
ఈ పరిశుద్ధ వివాహమునకు ఏర్పాటు చేయబడిన పత్రిక పాఠ్య భాగముగా పరిశుద్ధ గ్రంథము నుంచి అపోస్తుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం నుంచి 33వ వచనం వరకు. అపోస్తుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం ప్రారంభం. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అటిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెను. వాక్యంతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరముల వలె తమ భార్యలను ప్రేమించ బద్దులమై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును దేశించుకుని వాడెవడను లేడు గాని ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవమై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడును తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనుచు వారిద్దరును ఏక శరీరం అగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తన వలనే తన భార్యను ప్రేమింపవలను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండునట్లు చూచుకొనవలను. ఇంత మట్టుకు పత్రికా పాఠ్యభాగం సరి. సువార్త లేఖన భాగం. ఈ పరిశుద్ధ వివాహము కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త లేఖన పాఠ్యభాగముగా యోహాను సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకున్న దేవుని లేఖన భాగమును చదువుగా విందము. యోహాను సువార్త 2వ అధ్యాయము 1వ వచనము ప్రారంభం. 3వ దినమున గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహం జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసమైపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకనూ రాలేదన్ను. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పునది చేయుడనను. యూదుల శుద్ధీకరణ ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణాలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణాలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారును వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకుపోండి అని చెప్పగా వారు తీసుకొని పోయేరి. ఆ ద్రాక్షారసము ఎక్కడి నుండి వచ్చెనో ఆ నీళ్లు ముంచు తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది గాని విందు ప్రధానికి తెలియకపోయెను. గనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి జనులు మత్తుగా ఉండినప్పుడు జబ్బు రసము పోయెను. నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షారసము ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పెను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదట సూచక్రియను చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఇంతటితో సువార్త లేఖన భాగము సరి. ప్రియ బంధువులారా, అలాగనే చెబ్రోలు ఫ్యామిలీస్, అలాగే వరకాల ఫ్యామిలీస్, 2 కుటుంబాల పక్షముగా విచ్చేసినటువంటి బంధువర్గం అందరికీ కూడా నోబుల్ మిషనరీ సంఘ పక్షంగా మరొకసారి స్వాగతాన్ని పలుకుచు మనము వినబోతా ఉన్నాం. రెవరెండ్ ఎడ్వర్డ్ సుందరరత్నం
అయ్యగారు అలాగే శ్వేత బిందు వారు వైవాహిక జీవితంలో అడిగిడి తొలి అడుగులు వేసుకుంటూ ఇక కొద్ది గడియల నుండి ముందుకు సాగనై ఉండగా ఈ వీరి యొక్క వివాహమును జరిపించుకొనటకు మన మధ్యలోనికి విచ్చేసినటువంటి మన యొక్క అధ్యక్షులు వారు ది రైట్ రెవరెండ్ డాక్టర్ జార్జ్ కొర్నేలియస్ తండ్రి గారు ఆ బిడ్డలను గ్రేస్ చేయడానికి అనగా బ్లెస్ చేయడానికి అలాగే వారి యొక్క వెడ్డింగ్ సెర్మన్ అందించడానికి మన మధ్యలో అనిపించేశారు. కనుక ఈ సమయంలో సందేశం కంటే ముందుగా అధ్యక్షుల వారిని గణనీయమైనటువంటి స్వాగతాన్ని సంఘపక్షంగా నోబెల్ మిషనరీ సంఘపక్షంగా అందిస్తూ దానికంటే ముందుగా నోబెల్ మిషనరీ సంఘ క్వైర్ వారు ప్రత్యేకమైనటువంటి గీతాన్ని ఆలపిస్తారు. తదుపరి మన యొక్క అధ్యక్షుల వారు ఈ బిడ్డలను ఉద్దేశించి సంఘాన్ని ఉద్దేశించి సందేశాన్ని అందిస్తారు. ప్రార్థించుదాము. సృష్టికి స్థితిపాత్రుడు అయిన మా గొప్ప దేవ, నీ సృజనాత్మక శక్తి చేత నీ ప్రియ సేవకులు రెవరెండ్ ఎడ్వర్డ్ సుందరరత్నం గారిని సృజించి నరుడు ఒంటరిగా ఉండట మంచిది కాదని చెప్పి తలంచి తన కొరకు సాటి అయినటువంటి సహవాసినిగా ఉండడానికి శ్వేత బిందువును ప్రవ్వా మీరు ఏర్పాటు చేసి ఈ పరిశుద్ధ దేవాలయంలో మీరు ఐక్యపరిచిన విధానాన్ని బట్టి నాయన మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. నీ బిడ్డలను ఉద్దేశించి కొద్ది నిమిషాలు మరి మాట్లాడనై ఉండగా మీ సన్నిధి నాతో ఉంచండి, నన్ను మరుగుపరచండి,
నా ద్వారా మీ సందేశాన్ని నీ బిడ్డలకు అందించుమని చేరవచ్చిన ఇరు కుటుంబాల రక్త సంబంధికులను, బంధువులను, స్నేహితులను ప్రతి ఒక్కరిని ఆశీర్వదించుమని త్వరలో రానయ్యున్న యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మొదటిగా దేవాతి దేవునికి నా యొక్క నిండి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మరి నా దగ్గర గురువుగా పరిచర్య చేస్తూ ఉన్నటువంటి ఎడ్వర్డ్ సుందర్ రత్నం యొక్క వివాహానికి మరి వారి తల్లిదండ్రులు, మరి గురువర్యులు రెవరెండ్ జి రాజేష్ అయ్య గారు నన్ను ఆహ్వానించిన విధానాన్ని బట్టి వారికి నా యొక్క నిండు ధన్యవాదాలు వారికి తెలియచేస్తూ, మరి ముఖ్యంగా దేవుని యొక్క నామ మహిమార్థమై ఈ పరిశుద్ధ దేవాలయములో దేవదూతల సాక్షిగా, సంఘ సాక్షిగా జతపరచబడినటువంటి ప్రియ బిడ్డలు ఎడ్వర్డ్ సుందర్ రత్నం అయ్య గారికి, మరి శ్వేత బిందు గారికి కూడా నా యొక్క నిండు ఆశీస్సులు వారికి తెలియచేస్తూ, కుటుంబ పక్షముగా కృష్ణా గోదావరి అధ్యక్షఖండ పక్షముగా వారికి మా యొక్క నిండు శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ఈ పరిశుద్ధ వివాహములో 3 భాగాలు మనకు కనబడుచు ఉన్నవి. మొదటిది ఏమిటంటే దేవుని యొక్క ప్రణాళిక. దేవుని యొక్క చిత్తము లేకుండా, దేవుని యొక్క ప్రణాళిక లేకుండా మనం ఏమీ చేయలేము, ఏది జరగదు అని చెప్పేసి కూడా మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఎడ్వర్డ్ సుందర్ రత్నం గురువుల వారు, అదే విధముగా శ్వేత బిందు మరి బిడ్డ, మరి వారిరువురు కూడా మరి దేవుని యొక్క చిత్తము లేకపోతే మరి వారి దినాన్న ఐక్యపరచబడరు అనేటువంటిది కూడా మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఇది దేవుని చిత్త ప్రకారముగా జరిగినది. ఎందుకనంటే ఏమంటున్నాడు లాబాను, ఇది యెహోవా వలన కలిగిన కార్యము, అవునని కానీ కాదని కానీ మనము ఎవరము కూడా చెప్పజాలమని చెప్పేసి దేవుని యొక్క వాక్యం మనకు సెలవిచ్చుచు ఉన్నది. కాబట్టి ఆ రీతిగా మరి ఆ బిడ్డలు ఇరువురును కూడా దేవుడు ఏర్పాటు చేసినటువంటిది కాబట్టి, ఇది యెహోవా వలన కలిగిన కార్యము కాబట్టి ఆ బిడ్డలు ఎల్లప్పుడూ కూడా మరి దేవునికి లోబడి ఉండవలసినటువంటి అవసరత ఉన్నది అని చెప్పేసి కూడా వారికి తెలియచేస్తూ ఉన్నాను. రెండవదిగా మరి పత్రికా పాఠ్య భాగంలో మనము గమనించినట్లయితే ఏమంటున్నాడంటే, ఆయన మీతో చెప్పినట్లు మీరు చెయ్యడి అంటున్నాడు సువార్త పాఠ్య భాగంలో. అంటే అర్థం ఏంటి? ఇక్కడ మీతో చెప్పినట్లు చెయ్యడి అంటే అర్థం ఏంటంటే యేసయ్య ఏం చెప్తున్నాడంటే, భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండండి, భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి అనేటువంటి ఆ చక్కటి వాక్యాలు దేవాతి దేవుడు మనందరికీ దయచేసి ఉన్నాడు. అదే విధముగా ఈ దినమున కూడా మరి ఎడ్వర్డ్ సుందర్ రత్నం అయ్య గారికి, మరి శ్వేత బృందు అమ్మగారికి, వారిరువురికి కూడా దేవాతి దేవుడు ఇదేం చెప్తున్నాడంటే, భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండాలా, భర్తలారా మీ భార్యలను ఎల్లప్పుడూ కూడా ప్రేమించాలని చెప్పేసి దేవుని యొక్క వాక్యం మనకు సెలవిచ్చుచు ఉన్నది. వారి యొక్క జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినప్పటికీ కూడా, ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా, పరిచర్యలో అనేక శ్రమలు ఉంటవి, అనేక శోధనలు ఉంటవి, అనేక ఇబ్బందులు ఉంటవి, అనేక మంది మనల్ని తిడతారు, అనేక మంది దూషిస్తారు. అయినప్పటికీ కూడా మనం ఎల్లప్పుడూ కూడా మరి అయ్యగారికి, అమ్మగారు లోబడి ఉండవలసిన అవసరత ఉన్నదని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా అయ్యగారు కూడా అమ్మగారిని ఎప్పుడూ కూడా ప్రేమించాలా. శాశ్వతమైన ప్రేమతో ఆయన నిన్ను నన్ను ప్రేమించుచు ఉన్నాడు కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించుము అంటున్నాడు. ఎల్లప్పుడూ కూడా ఎడ్వర్డ్ సుందర్ రత్నం అయ్య గారు కోపం వచ్చినప్పుడు కొట్టడమో తిట్టడమో కాదు, కానీ ఎల్లప్పుడూ కూడా ఆ కోపాన్ని దిగమించుకొని ఎల్లప్పుడూ కూడా భార్యను, అమ్మగారిని ప్రేమించవలసినటువంటి బాధ్యత అతనికి ఉన్నది అని చెప్పేసి కూడా తెలియచేస్తూ ఉన్నాను. అంతేకాకుండా మరి క్రీస్తు చూపించినటువంటి మాదిరి జీవితాన్ని మనము చూపించాలి. పరిచర్య అంటే అది సామాన్యమైన పరిచర్య కాదు. క్రీస్తు చూపించిన మాదిరి జీవితాన్ని మనం చూపించడానికి, క్రీస్తు యేసు కలిగినటువంటి మనస్సును మనము కలిగి జీవించడానికి, క్రీస్తును పోలి మనము నడుచుకోవడానికి దేవాతి దేవుడు
నిన్ను నన్ను మనలందరినీ కూడా ఏర్పాటు చేసుకొని ఉన్నాడు కాబట్టి, క్రీస్తు చూపించిన మాదిరి జీవితంలో ప్రేమ కలిగి ఉన్నాడు కాబట్టి, అదే రీతిగా నీ భార్య ఎడల ఎల్లప్పుడూ కూడా ఎడ్వర్డ్ సుందరరత్నం గురువుల వారు ప్రేమ కలిగి ఉండాలని చెప్పేసి కూడా తెలియచేస్తూ ఉన్నాను. మూడవదిగా మనము గమనించినట్లయితే కానా వివాహంలో మరి దేవుడు ఇక్కడ 2 మాటలు చెప్తూ ఉన్నాడు. అంటే ఆయన మీతో చెప్పినట్లు చెయ్యడి అంటున్నాడు. ఏం చెప్పాడు ఆయన అనేది అక్కడ చెప్పుకున్నాం మనం. కాబట్టి ఏంటంటే అక్కడ విధేయత చూపించారు. యేసు ప్రభుల వారు ఏమి చెప్పారో దానిని వారు చేసి చూపించారు. కాబట్టి నువ్వు కూడా ఏమిటంటే ఎడ్వర్డ్ సుందరరత్నం గురువు వారి యొక్క కుటుంబం కూడా ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క వాక్యము ఏ రీతిగా తెలియపరచుచూ ఉన్నదో ఆ వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని వారు జీవించాలని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకనంటే వాక్యానుసారమైన జీవితంలో మనకెల్లప్పుడూ కూడా దేవుని నుండి ఆశీర్వాదాలు మనకిక్కడ కలుగుతూ ఉంటవి. కాబట్టి ఆయన మీతో చెప్పడమంటే దేవుని యొక్క వాక్యం ఏమైతే మీ ఇద్దరికీ తెలియచేస్తూ ఉన్నదో వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని మనము జీవించాలి. వాక్యం చెప్పడమే కాదు, చెప్పినట్లుగా చేసి చూపించాలి అనేటువంటిది కూడా ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనకు కనబడుచు ఉన్నది. విధేయత కలిగి ఉన్నాడు, విశ్వాసము కలిగి ఉన్నారు. కాబట్టి వారిరువురు కూడా ఎప్పుడైతే అక్కడ విధేయత విశ్వాసము కలిగి ఉన్నారో వారి యొక్క జీవితంలో ఒక అద్భుత కార్యాన్ని వారు అక్కడ చూడగలిగి ఉన్నారని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి మీ జీవితంలో ఎల్లప్పుడూ కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి దేవునికి లోబడి మరి విధేయత చూపించుచు జీవించినట్లయితే మీ కుటుంబంలో మీరు కూడా అనేకమైన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మీరు చూడగలరు అని చెప్పేసి కూడా నేను మీ ఇద్దరికీ కూడా తెలియచేస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా మరి ఎలియాజరు రెబెకాకు కొన్ని వస్తువులు ఇచ్చి ఉన్నాడు. మొట్టమొదటిగా ఏమి ఇచ్చి ఉన్నాడంటే అరతులపు బంగారము కలిగినటువంటి ముక్కు పుడకను మరి ఎలియాజరు సేవకుడు మరి రెబెకాకు ఇచ్చిన విధానము కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. కాబట్టి అంటే రెబెకాకు ఇవ్వడంలో ఉద్దేశం ఏమిటంటే స్త్రీ ఎప్పుడు కూడా నోరు జాగ్రత్త పెట్టుకోవాలి. ఎందుకంటే పాస్టర్ అమ్మగారు కాబట్టి అయ్యగారిని తిడతారు, అయ్యగారిని దూషిస్తారు, రకరకాలుగా ఉంటవి పరిచర్యలు. కాబట్టి అయినప్పటికి కూడా మనము నోరు జాగ్రత్త పెట్టుకొని నోరు జారకుండా ఇంట్లో భార్య భర్తతో మనం మాట్లాడుకోవచ్చు, కానీ బయట నోరు జారినట్లయితే ఏమంటున్నారంటే అమ్మగారు అమ్మగారు మాట్లాడుతున్నారు, గట్టిగా మాట్లాడుతున్నారు అనేటువంటి మాటలు మనకు వస్తవి. కాబట్టి అందుకనే ముక్కు పొడుకు ఇచ్చాడంట స్త్రీకి. స్త్రీకి ఎలియాజరు రెబెకాకు ముక్కు పొడుక ఇవ్వడంలో ఉద్దేశం ఏమిటంటే అతిగా మాట్లాడతారు స్త్రీలని చెప్పేసి అతిగా మాట్లాడకుండా జాగ్రత్తగా మాట్లాడాలి, నోరు కంట్రోల్లో పెట్టుకోవాలి అనేటువంటిది తెలియచేయడానికి రెబెకాకు అలనాడు ఎలియాజరు అక్కడ ఇచ్చిన విధానము కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. దానితో పాటు ఏమిచ్చాడంటే 10 తులముల బంగారము కలిగినటువంటి 2 గాజులు ఇచ్చి ఉన్నాడు. అంటే ఆ కడియాలు అక్కడ ఇచ్చిన విధానము కూడా మనము చూస్తూ ఉన్నాము. అంటే సమానముగా ఇచ్చి ఉన్నాడు. అంటే అక్కడ సమానముగా ఇచ్చి ఉన్నాడు. అంటే పుట్టింటి వారిని కూడా పుట్టింటి వారిని ఎలా చూస్తారో అత్తింటి వారిని కూడా అలాగే చూడాలి. అంటే స్త్రీ ఎప్పుడు కూడా పక్షపాతము కలిగి ఉండకూడదు అని చెప్పి తెలియచేయడానికి ఆనాడు ఆ బంగారపు కడియాలు మరి దేవుడి సేవకుడైనటువంటి ఎలియాజరు వారికి ఇచ్చిన విధానాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి అమ్మగారు మాట్లాడాలి, మాట్లాడకూడదని నేను అనను, కానీ బహిరంగంగా మాట్లాడే దానికన్నా అయ్యగారితో కూర్చొని అయ్యగారితో మాట్లాడి అయ్యగారు అమ్మగారు కూర్చొని మాట్లాడుకొని సరైనటువంటి సమాధానము ఇవ్వవలసినటువంటి బాధ్యత వారి మీద ఉన్నదని చెప్పేసి కూడా నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. కాబట్టి మరి ఆ 2 గాజులు కూడా ఇవ్వడంలో ఉద్దేశం ఏమిటంటే పుట్టింటి వారిని అత్తారింటి వారిని, మరి పుట్టింటి వారిని ఎలా చూస్తామో అత్తారింటి వారిని కూడా అలాగే చూడాలి అనేటువంటిదే మరి ఆ కడియాలు ఇవ్వడంలో ఉద్దేశం అని చెప్పేసి కూడా నేను తెలియచేస్తూ ఉన్నాను. పక్షపాతము ఉండకూడదు. పేదవాళ్ళు అవ్వచ్చు, ధనికులు అవ్వచ్చు, లేని వారు అవ్వచ్చు, ఎవరైనా కానివ్వండి,
స్త్రీ ఎప్పుడు కూడా మన దేవుడు పక్షపాత కాడు కాబట్టి స్త్రీ ఎప్పుడు కూడా పక్షపాతముగా ఉండకూడదు అనేటువంటిది అక్కడ దేవుని యొక్క వాక్యము మనకు సెలవిచ్చుచు ఉన్నది. పురుషుడు కూడా పక్షపాతము కలిగి ఉండకూడదు. మరి తల్లిదండ్రులు వచ్చినప్పుడు ఒకలాగాను, మరి అత్తమామలు వచ్చినప్పుడు ఒకలాగా కూడా చూడకూడదు. అంటే ఇరువురిలో కూడా పక్షపాతం అనేటువంటిది ఉండకూడదు. ఇరు కుటుంబాలను సమానముగా చూడాలా, సమానముగా ఆహ్వానించాలా, సమానముగా ప్రేమించాలని చెప్పేసి కూడా నేను మీ ఇరువురికి కూడా తెలియచేస్తూ ఉన్నాను. మరి ఆ శ్వేత బిందు విద్యాధికురాలు కాబట్టి రానున్న దినాలలో ఆమె కూడా ఒక మంచి ఉద్యోగాన్ని సంపాదించుకొని పని చేసుకుంటే, ఆ పరిచర్య చేసుకుంటే ఆ కుటుంబానికి ఎంతో మరి ఆదరణ, ఆ కుటుంబానికి ఎంతో ధైర్యముగా ఉంటుంది అని చెప్పేసి కూడా నేను శ్వేత బిందుకి తెలియచేస్తూ ఉన్నాను. కాబట్టి అవకాశం ఉంటే కనుక తప్పకుండా పని చేసుకోవాలి. పాదిరి గారు ఎప్పుడు కూడా అమ్మగారు పని చేసుకుంటే పాదిరి గారు నిండు కుండలాగా ఉంటాడు. అమ్మగారు పని చేయట్లేదు అనుకోండి, పాదిరి గారు కొంచెం బేదరికంగానే, కొంచెం ఏదో ఒక అనాలోచితమైన ఆలోచనలతో ఉంటాడు. కాబట్టి ఆ బిడ్డకు కూడా మరి నేను తెలియచేసేది ఏంటంటే, అవకాశం వచ్చినప్పుడు, ప్రభుత్వ ఉద్యోగాల అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఒక మంచి ఉద్యోగము పొంది ఆ కుటుంబం ఎల్లప్పుడూ కూడా సమృద్ధి అయిన జీవముతో నింపబడేటువంటి కుటుంబముగా ఆ కుటుంబం ఎదగాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నాను. 128వ దావీదు కీర్తనలో అంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలవాడు ఈలాగు ఆశీర్వదించబడును. ఏమంటున్నాడు? నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవించదవు. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లి వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ బిడ్డలు వలీవ మొక్కల వలె ఉందురు. ఆ రీతిగా ఉండాలని చెప్పేసి మరి పీఠాధిపతిగా మరి ఆ బిడ్డలను ఇరువురిని కూడా ఆశీర్వదిస్తూ ఆ రీతిగా ఎదిగి ఫలించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఆ కుటుంబానికి సదాకాలము తోడై ఉండాలని చెప్పేసి ఎల్లప్పుడూ కూడా మా అనుదిన ప్రార్థనలో మేము ప్రార్థిస్తూ ఉంటామని చెప్పేసి కూడా తెలియచేస్తూ వారిని దేవుడు దీవించును గాక. ఆమేన్. రెవరెండ్ ఎడ్వర్డ్ సుందర రత్నం అలాగే శ్వేత బిందు వారిరువురు కూడా 7 అడుగులు వేసుకుంటూ సప్తపది క్వైర్ వారు ఆలపిస్తూ ఉండగా
ప్రార్థన చేసుకుందామండి. ప్రభువా మమ్మను కనికరించుము, మమ్మల్ని కనికరించుము. ప్రభువా మమ్మను కనికరించుము. అందరం కలిసి ప్రభు నేర్పిన ప్రార్థన చేస్తామండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయుము. మా ఎడల అపరాధమును చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములను క్షమించుము. మమ్ము శోధంలోనికి తేక దుష్టుని నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరం నీవై ఉన్నావు. ఆమేన్. ప్రభువా, నీ సేవకుని సేవకురాలిని రక్షించుము. వీరు నిన్ను నమ్ముచున్నారు. ప్రభువా, నీ పరిశుద్ధ స్థలముల నుండి వీరికి సహాయం చేయము. వీరిని ఎప్పుడునూ కాపాడుము. వీరిని శత్రువుల ఎదుట వీరికి బలమైన కోటగా ఉండుము. ప్రభువా, మా ప్రార్థన ఆలకించుము. మా మొర నీ ఎందుకు యొద్దకు చేరనివ్వు. దేవా, మా పరలోకపు తండ్రి, నీ సేవకులను ఆశీర్వదించి వీరు నీ పరిశుద్ధ వాక్యమందు సఫలముగా నేర్చుకుని వాటిని క్రియ చేత నెరవేర్చులాగున వీరి హృదయములలో నిత్య జీవపు బీజమును వేయుము. ఈ నీ సేవకులు నీ చిత్తమునకు లోబడి ఎప్పుడును నీ ప్రకారము వల్ల సంరక్షింపబడి మరణము ముట్టునకు నీ ప్రేమయందు నిలుచున్నట్లు వీరిని ఆశీర్వదించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థము కనికరము గల పరలోకపు తండ్రి, నీ దయావరం వల్ల మనుష్య జాతి వృద్ధి పొందుచున్నది కనుక ఈ దంపతులకు పిల్లలను స్వాస్థ్యం అనుగ్రహించి నీకు స్తుతిగాన తమ పిల్లలు క్రీస్తు మతానుసారముగాను భక్తిగాను పెరుగుటకు చూసి వరకు మీరు దీపతోను సత్ప్రవర్తనతోను కాలం గడుపునట్లు వీరిని ఆశీర్వదించమని మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా నిన్ను బ్రతిమాలుకొనుచున్నాము. ఆమేన్. దేవా, వివాహం చేత నీవు ఏకము చేసిన వారిని విడదీయుట ఎప్పటికీ విరుద్ధమని నేర్పితివి. మరియు క్రీస్తునకును ఆయన సంఘమునకు గల ఏకత్వమును ఆత్మ సంబంధమైన వివాహమును సూచించుటకై వివాహపు స్థితి దివ్యమైన మర్మముగా ఉండినట్లు పరిశుద్ధపరచితివి కదా. తన శరీరము వలె తన భార్య అయిన సంఘమును ప్రేమించి సంరక్షించి దాని కొరకు తాను అప్పగించుకొని నా క్రీస్తు దానిని ప్రేమించినట్లే ఈ పురుషుడు రెవరెండ్ ఎడ్వర్డ్ సుందరరత్నం నీ వాక్య ప్రకారము తన భార్య ప్రేమించులాగున ఈ స్త్రీయగు శ్వేతబిందువు కూడా ప్రతివ్రతయు తన భర్తను ప్రేమించినదియు అతనికి ప్రియురాలును నమ్మకస్తురాలునయుండి సంపూర్ణ శాంతముతోనూ సుబుద్ధితోనూ సమాధానముతోనూ పరిశుద్ధియు భక్తియు గల ఇంద్రాలను వెంబడించులాగున ఈ నీ సేవకులను కటాక్షింపుము. ప్రభువా, ఈ నీ దంపతులు ఎడ్వర్డ్ సుందరరత్నం శ్వేత బిందువులను ఆశీర్వదించి వీరు నీ నిత్య రాజ్యమునకు వారసులగునట్టు అనుగ్రహించుమని మా ప్రభు యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. దేవుని దయకు, ప్రాపుకు, కాపుదలకు, సంరక్షణకు మిమ్ములను మీ విశ్వాస దాంపత్య జీవితాన్ని అప్పగించుచు ఉన్నాను. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనందరికీ, మరి ముఖ్యముగా ఈ పరిశుద్ధ దేవాలయంలో జతపరచబడినటువంటి ప్రియబిడ్డలు రెవరెండ్ ఎడ్వర్డ్ సుందరరత్నం అయ్య గారికి, శ్వేతా బిందు అమ్మగారికి, వారి యొక్క విశ్వాస దాంపత్య జీవితానికి సదాకాలము తోడై ఉండును గాక. ఓ
వారిరువురు అలాగే మోకరించి ఉండగా ఆశీర్వాదములు మా మీద అనేటువంటి గీతాన్ని మనమందరం కూడా మోకరించి ఉండగా ఆలపించుదాం. చివరి వచనం ఈనాడే వార్షికు ఈ సమయంలో రిజిస్ట్రేషన్ జరుగుతుంది. పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె వారిరువురు కూడా రిజిస్టర్లో వారు సిగ్నేచర్ చేయవలసిందిగా మనం చేస్తున్నాం. గ్లోబల్ మిషనరీ సంఘపక్షంగా ఒకరు, అలాగే మైలవరం సంఘం నుండి ఒకరు సిగ్నేచర్ చేయడం కొరకాయ ఆహ్వానిస్తూ ఉన్నాం. మైలవరం సంఘపక్షంగా ఒక సిగ్నేచర్ చేయడానికి మంగళమే యేసునకు అనుజావతారునకు
మనోజావ కరుణకు మనోజావ కరుణకు శృంగార ప్రభువునకు శృంగార ప్రభువునకు క్షేమాధిపతికి మంగళమే మంగళమే యేసునకు మనోజావ కరుణకు మనోజావ కరుణకు మనోజావ కరుణకు పరమా పవిత్రునకు వరదివ్య తేజునకు వరదివ్య తేజునకు వరదివ్య తేజునకు నిరుపా మా నాదునకు నిరుపమా నాదునకు నిపుణ వేద్యునకు మంగళమే మంగళమే యేసునకు మనుజావ కరుణకు మనోజావ కరుణకు మనోజావ కరుణకు దురిత సోమరునకు వరసుగుణు కరుణకు వరసుగుణు కరుణకు వరసుగుణు కరుణకు కరుణా సాపనునకు నోబుల్ మిషనరీ సంఘ కార్యదర్శి శ్రీ పి మండల్ గారిని నాకు జ్ఞానదీప్తునకు మంగళమే మంగళమే యేసునకు మనోజావతరునకు మనోజావ కరుణకు నోబుల్ మిషనరీ సంఘ కార్యదర్శి శ్రీ పి మండల్ గారు ముందుకు రావాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. సత్య ప్రవర్తనకు సధర్మ శీలనకు సధర్మ శీలనకు సధర్మ శీలనకు నిత్య స్వయ జీవనకు నిత్య స్వయ జీవనకు నిర్మలాత్మనకు మంగళమే మంగళమే యేసునకు మనోజావ కరుణకు మనోజావ కరుణకు మనోజావ కరుణకు గ్లోబల్ మిషనరీ సంఘ పక్షంగా వైవాహిక జీవితంలోనికి అడిగినటువంటి రెవరెండ్ చేబ్రోలు ఎడ్వర్డ్ సుందర రత్నమ్మాయి గారు, అలాగుననే శ్రీమతి వరకాల శ్వేత బిందు, వారిరువురికి మన నోబెల్ మిషనరీ సంఘ కార్యదర్శి అయినటువంటి శ్రీ పి మండలాల్ గారు వారి చేతుల మీదుగా దేవుని యొక్క వాక్యాన్ని అనగా పరిశుద్ధ గ్రంథాన్ని
వారికి అందించవలసిందిగా మనం చేస్తున్నాం. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది. గార్లెండ్స్. పాస్టర్ గారిని, అమ్మగారిని ముందుకు రావాల్సిందిగా మనం చేస్తున్నాను. అలాగే రాజేష్ అయ్య గారు, వారి సతీమణి అమ్మగారిని కూడా ముందుకు రమ్మల్సిందిగా మనం చేస్తున్నాం. మీరు అందించండి. ఆల్రెడీ సార్. అందుకని తెలుసు. రైట్. త్వరగా. నువ్వేనా? వివాహంలో జాయిన్ అయినటువంటి సేవకులందరూ కూడా ఇక్కడ ముందుకు రావాల్సిందిగా మనం చేస్తున్నాం. సంఘమంతా కూడా నిల్చుండగా దేవుని దీవెనలు అనేటువంటి గీతాన్ని ఇక ఆలపిస్తూ ఉండగా నూతనమైనటువంటి వధూవరులు వారు ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధానంలో నుండి బయటికి తోడుకొని రాబడుతుంది. రెసిషనల్
నీవెన్నడూ రారాజముగా నీరలపై ఆగకాలేకమే ఇకనేమో భావన యేసుని వాడగను దాపతులు దాని దాని రాత్రిలో వెలయోతు సాపదల సాపద నేపద పెంపగొచ్చు ఆగే పోద వీణు సఖించోటాకై ఈ కవడు ఈ కరుణ